ఈ రోజు మీటింగ్ ఏంటి వేరే రోజు నేను ఇక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టాను. ఈ ప్రెస్ మీట్ పెడితే నట్ కుమార్ కోటు పడుతుంది, లేకపోతే ఇంకోటి కోటు పడుతుంది అంటే పడదండి. ఇప్పుడు అదే మీకు చెప్పాను, సినిమా ఫీల్డ్లో కూడా మీరు సినిమాలు తీస్తే ఓట్లు వేస్తారనేది మర్చిపోండి. సినిమా హీరో వచ్చి మీకు చెప్తే ఓటేస్తారని మర్చిపోండి. సినిమా హీరో వస్తే ఒక ప్రభావం ఏముంటుందంటే ఆ ప్రభావం కొంత ఆ ఫ్యాన్స్ మీద వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పి ఈ ఓటుగా మలచగలగాలి. ఆ ఓటుగా మలచగలిగితేనే మనకు ఓటు పడుతుంది తప్ప ఈరోజు 1,00,000 మంది నాకు వచ్చారు, 1,00,000 మంది ఓటేస్తారంటే పీఆర్పీలో ఆశపడినట్టు ఉంటుంది. పీఆర్పీలో 210 సీట్లు మనకు వచ్చేస్తున్నాయి, ఇంతమంది ఇన్ని లక్షల జనం వచ్చారన్న అన్ని లక్షల జనాన్ని ఓటుగా మలుచుకోలేకపోయారు పీఆర్పీ. అది ఆశ అంటే ఎక్కువగా చెప్పడం వల్ల చిరంజీవి గారు ఇబ్బంది పడ్డారు. అందుకని ఓట్లు అనేది వేరు, రాజకీయం అనేది వేరు, మీకు సినిమా ఫీల్డ్ అనేది వేరు. మీకు సినిమా ఫీల్డ్లో మేము ఎంత ఉన్నా ఓకే, సోషల్ మీడియాలో మేము ఎంత ఉన్నా ఓట్ అనేది చాలా వాల్యుబుల్. అంటే ఓట్ అనేది ఒక కమిట్మెంట్ ఉంటారు ఒక్కొక్కరు. ఇప్పుడు తిరుమల ఉన్నాడు, తిరుమల నాకు ఫ్రెండ్, నేను కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు, తిరుమల టీడీపీకి కమిట్మెంట్ అయి ఉన్నాడు. నా కోసం అనేసి తిరుమల టీడీపీకి మార్చి నాకు వేయలేడు ఓటు. అలా కమిట్మెంట్. నా ఇంట్లో నా అన్నదమ్ములు ఉంటారు, నేను చిరంజీవి ఫ్యాన్ అవ్వచ్చు, ఆ ఇంట్లో ఆల్రెడీ ఓటింగ్ ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఆ ఓటింగ్ కమిట్మెంట్కి ఫ్యాన్స్కి తేడా ఉంటుందండి. అలాగే దాంట్లో కమిట్మెంట్ మారాలి అంటే మనం ఎక్కడో బలమైన రావాలి. అంటే ఒక నందమూరి తారక రామారావు గారు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి అంత యాంటీ ఉండి అలా రావాలి. అలాగే ఇప్పుడు వచ్చిందండి ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, మనం పడుతున్న బాధ, మన 4.5 సంవత్సరాల కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అంటే ఓటేసినందుకు ఎందుకని చూపించారు కనుక ఆ ఓటుగా మలుచుకోగలుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన బూత్ మేనేజ్మెంట్ వాటిల్లోనే ఆయనకున్న క్యాడర్ కానీ ఆయన ఫుల్ ఉంది కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో కలడం వల్ల మనకు 100% మెజార్టీతో గెలుస్తాం. ఓకే, ఏ పార్టీ 2 పార్టీలు అయితే కన్ఫర్మ్డ్, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకునే పరిస్థితికి వస్తుంది. మళ్ళీ రాహుల్ గాంధీ గారు పుంజుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా బేర్ చేసుకుంటే ఇక్కడ 130 to 150 సీట్స్ టీడీపీ అండ్ జనసేన కన్ఫర్మ్ గెలుస్తాం. 23 సీట్లకు పరిమితం అవుతుంది వైసీపీ. ఈరోజు ఏదో నేను వేగ్గా చెప్పట్లేదు, లేకపోతే నేను ఏదో కావాలని మీ శ్రీకాకుళం జిల్లా వచ్చానని చెప్పట్లేదు. ప్రతి జిల్లాలో ప్రతి ఏరియాలో సర్వే చేసుకొని, ప్రతి ఏరియాలో నేను కనుక్కొని, ప్రతి ఏరియాలో ఆలోచించుకొని 1-2 సార్లు సర్వే చేసిన తర్వాత చెప్పాను. మీ జిల్లాలో 8 సీట్ల మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. 2 సీట్లు కూడా బటాబటీ మెజార్టీతో ఉన్నారు. ఆ 2 సీట్లు కూడా కరెక్ట్గా కానీ ఇంకా టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు చేయగలిగితే స్వీప్ చేసి శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లు టీడీపీ గెలుస్తుంది. ఇది పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నారు నేను ఎప్పుడు చేస్తుంటాను. నెక్స్ట్ పాలిటిక్స్ కూడా వచ్చే అవకాశం అంటే ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నాను ఎప్పుడు. నాకు ఎంత సహకరించట్లేదు. అయితే పూర్తిగా రావాలా, పొలిటికల్గా నిల్చోవాలా, లేకపోతే నేను మామూలుగా ఇన్ఛార్జ్గా ఇంతకుముందు నుంచి ఉన్నాను కనుక ఉండాలా వద్దా అనేది ఇక నిర్ణయించుకుంటాం. ఇక అది ఒక 10 రోజులు 15 రోజుల్లో నేను చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నా. కలిసిన తర్వాత భౌతిక కార్యాచరణ ప్రకటిస్తాను.